అండి, దిస్ ఈజ్ వేదాక్షి హోమ్ మేడ్ ఫుడ్. ఇవాళ తపాలా చెక్క ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా కావాల్సినవి కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, నానబెట్టిన శనగపప్పు, అదేవిధంగా వరిపిండి. పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి, కారం కావాలంటే కారం వేసుకోవచ్చండి. ఈ వరిపిండి అంటే బియ్యపిండి. ఈ బియ్యపిండిలోని మనం తీసుకున్న సామాన్లన్నీ అంటే అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, అదేవిధంగా నానబెట్టిన శనగపప్పు, ఇవి ఒక్కొక్కటి తీసుకొని ఇవన్నీ కలుపుకోవాలండి. ఎలా కలుపుకోవాలంటే కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. చపాతీ పిండి ఇలాగే కలుపుకోవాలి. అంటే మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదు. మెత్తగా అంటే పెనం మీద వేడి చేసి ఇది మనం దోశలాగే వేస్తాం. అది వేసినప్పుడు అంటుకోకూడదు, అంటే వాటర్లాగా అంటుకోకూడదు. అందుకే మీడియం సైజు, మీడియంలో, మెత్తగా కాదు గట్టిగా కాదు, ఆ విధంగా మనం ఇవన్నీ కలుపుకోవాలండి. ఇందులోనే అదేవిధంగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిక్సీలోని కొన్ని వేపానండి. ఏంటంటే ధనియాలు, నువ్వులు, 2 మెంతులు, మళ్ళీ పల్లీలు, వేరుశనగ గుళ్ళు, కొంచెం శనగపప్పు, ఇవన్నీ ఎండుమిర్చి, ఇవన్నీ రోస్ట్ చేసి మిక్సీ పెట్టుకున్నాను. ఈ పౌడర్ ఇందులో యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా కొంచెం కారం, నేను పచ్చిమిర్చి బదులు కారం తీసుకున్నానండి. అదేవిధంగా లైట్గా పసుపు తీసుకొని ఇవన్నీ కలుపుకోవాలండి. ఈలోగా పొయ్యి మీద ఆ పెనం పెట్టి వేడి చేయాలండి. కొంచెం ఆయిల్ వేసి కలుపుతూ ఉండాలి. పెనం వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఇలా ఉండలుగా చుట్టుకోవాలండి. చపాతీ పిండి ఉండలు ఎలా చుట్టుకుంటామో ఆ విధంగా చుట్టుకోవాలి. చుట్టుకొని ఇది మనం వాటర్లోని మన చెయ్యి అనేది వాటర్లో తడి చేసుకుంటే అది పెనం మీద చపాతీ ముద్దని చపాతీ షేప్లో రావాలండి. రౌండ్ షేప్ లాగే రావాలని కాదు, కానీ ఆ షేప్ అలా వస్తుంది. అంటే అది ఇలా ఒత్తుతూ ఉన్నప్పుడు చేతిలో గారె ఒత్తిన ఆయిల్ ఎలా వేస్తామో అలాగే ఇది పెనం మీద మనం ఇచ్చేస్తాము. అంటే సిమ్లో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే చేయి కాలుతుంది. సిమ్లో పెట్టుకొని వేయడం వల్ల మనకి ఈజీగా పని అవుతుంది. ఇలాగ ఆయిల్ వేసుకొని ఒత్తుతూ ఉండాలి. ఈ విధంగా వస్తుందండి. ఇదిగోండి, ఫస్ట్లో వచ్చేది కాదు, అలా నెమ్మదిగా చేయడం వచ్చింది. ఇది తెలంగాణ సైడ్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. మా అత్తయ్య వాళ్ళు మచిలీపట్నం సైడ్, వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు కానీ వాళ్ళు చేసుకుంటారు. మా హస్బెండ్కి చాలా ఇష్టము. మా అత్తయ్య వాళ్ళు చాలా బాగా చేసేవారు. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఎవరు లేరు, చనిపోయారు వాళ్ళు. అందుకే నేను ఫస్ట్లో నాకు వచ్చేది కాదు, అలాగ చేయడం అలవాటైంది. ఇదిగోండి ఇలాగా ఇది కలర్ వచ్చింది, ఎందుకంటే పసుపు కారం వేసాం కాబట్టి. కొంతమంది ఏంటంటే ఈ బియ్యంలోని పచ్చిమిర్చితోటి వేసుకొని చేసుకుంటే అది వైట్ కలర్లో వస్తుంది. ఏదైనా మన టేస్ట్ని బట్టి మనం తినాలి అనే విధంగా మనం చేసుకోవాలి. ఇదిగోండి నెక్స్ట్ రెండోది అదేవిధంగా ఆయిల్ వేసుకొని, పెన్న మీద ఆయిల్ వేసుకొని కొంచెం ఇలా ఊపుతూ ఉండాలి. ఇంకోటి రెండోది తయారు చేస్తుంది. కొంచెం వాటర్తో తడి చేసుకొని చేస్తే మన చేతికి అంటదు, పెనం కూడా కాలదు. జస్ట్ కాలిన వాటర్ వల్ల అది కొంచెం ఇది అవుతుంది. ఇలాగ ఒత్తుగా ఇలాగ చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి తపాలా చెక్క రెడీ అయిపోతుంది. దీనికి కొంతమంది చట్నీ చేసుకుంటారు, కొంతమంది చట్నీ చేసుకోకుండా మామూలుగా తినేస్తుంటారు. మా హస్బెండ్కి అయితే చట్నీ అవసరం లేదు. ఇలా బాక్స్లో పెడితే ఆయన ఖాళీ టైంలో అలా తింటూ ఉంటారు. ఎన్ని చేసినా తింటారు. అంత ఇంట్రెస్ట్. మనం 1-2 తింటాం అంతే. చేయడం వరకే కానీ మనం తినడం పెద్దగా రాదు అంటే ఇంట్రెస్ట్ ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.